ప్రభుజీ ఫస్ట్ వీడియోనా పీపీటీ ప్రభు? ఫస్ట్ పీపీటీ పెట్టాలి ప్రభుజీ. 1 minute నేను మీకు డిస్కస్ చేస్తాను. బృందమాతాజీకి ఇవ్వండి ప్రభుజీ ఫస్ట్. ఓకే, శాంతిసుధ మాతాజీ లేరు కదా? అవును ప్రభుజీ, బృందమాతాజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్ ఇతి నామని. నమో ఆచార్యపాదాయ నితాయ కృపదాయిని గౌరకథా దామదాయ నగరగ్రామతారిణి నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఈరోజు హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ యొక్క అపియరెన్స్ డే, ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. సో చాలా పర్వమైన దినము. కృష్ణుని యొక్క మంజరీలు అని అంటే కృష్ణునికి సేవ చేసేవారు గోపికలు గోపబాలులు, శ్రీమతి రాధారాణి. ఆ రకంగా వారికి సేవ చేసేవారు వారిని మంజరీలు అంటారు. అలాంటి వారికి కనీసం ఆ వారికి దాసాను కూడా చేయడానికి అవకాశం లేదు. కాకపోతే వీరికి మాత్రం వీరందరూ కూడా మంజరీలు అంటే గోలోకం నుంచే డైరెక్ట్ గా ఈ లోకానికి వచ్చి ఒక్కొక్కరిని కూడా పతితులందరినీ కూడా తీసుకెళ్లి మళ్ళీ భగవంతుడి లోకానికి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. అధమ నుంచి అధమ లోకాల్లోని రాక్షస ప్రవృత్తి, దానవ ప్రవృత్తి, అసురీ ప్రవృత్తి కలిగిన వారు ఎవరినైతే దేవాసుర సంపద విభాగ యోగంలో చెప్పుకున్నారు, వారు అజ్ఞాన అంధకారాల్లోనే ఉండిపోతారు. ఎందుకనంటే కామహైతుకం, వారికి కామం ఎక్కువైపోయి వారేంటి అని అంటే భగవంతుడు లేరు అని బాధించే వారిని అందరినీ కూడా వారి మీద అపారమైన కరుణ చూపించగలిచే వారు ఎవరైనా ఒకరు ఉన్నారు అని అంటే వారు వైష్ణవులు. వైష్ణవులలోకే ఉత్తములు, వైష్ణవోత్తములు ఎవరు అని అంటే గురువులు. గురువులకు ఎందుకు అని అంటే సహజంగానే ఆ తండ్రి భావన వచ్చేస్తుంది. తండ్రి తన పిల్లాడు ఎంత కుకర్మ చేసేవాడైనా సరే, ఇప్పుడు ఎంతైనా నా కొడుకే, ఏదో ఒకటి చేసి వాడిని కాపాడేద్దాం అనే ఆ వాత్సల్యం ఏదైతే ఉంటుందో అది గురువుకి తప్పించి ఇంకెవ్వరికీ ఉండలేదు. అటువంటి గురు మహారాజ్ జయపతాక్ మహారాజ్. ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఎంతో మందికి ప్రభుపాదుల వారు ఆ గురువు రూపంలోని సన్యాస దీక్ష ఇచ్చి వారికి ఇనిషియేషన్ చేయొచ్చు అని చెప్పారు. కానీ వారిలోంచి జయపతాక్ మహారాజ్ వారు పూర్తి స్థాయిలో, మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి ఇనిషియేషన్ దొరికేది చాలా కష్టం. కనీసం ఒక అద్భుతమైన డివోటీగా 16 మాలలు చాంటింగ్ చేస్తూ కనీసం ఒక 10 నుంచి 15 సంవత్సరాల దాకా చేస్తే గాని, 10 నుంచి 15 సంవత్సరాలు గురు మహారాజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. మనం జపం చేస్తూ ఉంటే సరిపోదు, గురు మహారాజ్ కి తెలిసి ఉండాలి వీళ్ళు 16 మాలలు చేస్తున్నారని. వాళ్ళని 10 నుంచి 15 సంవత్సరాలుగా గురు మహారాజ్ అబ్జర్వేషన్ లోని మానిటరింగ్ చేస్తారు. వీళ్ళు ప్రతిరోజు వస్తున్నారా లేదా, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఇస్తూ ఉండాలి ఎవ్రీ మంత్ రిపోర్ట్. వీళ్ళు మంగళారతికి వస్తున్నారా లేదా, అటెండ్ అవుతున్నారా లేదా, మంగళారతి టైంలోని ఎంత అటెంటివ్గా ఉన్నారు, జపం అప్పుడు ఎంత బాగా ఇంటరాక్ట్ చేస్తారు, ఎంత బాగా ప్రీచింగ్ చేస్తారు, ఇదన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ అది గురు మహారాజ్ కి వారు రిపోర్ట్ ఒకటి పంపించాలి. ఆ రిపోర్ట్ అంతా చూసిన తర్వాతే మిగతా వాళ్ళు ఇస్తారు నీకు. కానీ జయపతాక్ మహారాజ్ కరుణ ఎంతనంటే ఇలాంటివి ఏవి కూడా చెక్ చేయరు. వారికి క్వాలిఫికేషన్ ఒకసారి టెంపుల్ ప్రెసిడెంట్ చెప్పారు అని అంటే చాలు,
అసలు నాకు ఇనిషియేషన్ ఎలా వచ్చిందనేది అది గురు మహారాజ్కే తెలియాలి. పాపులలోకి పాపిని, అది అంత ఈజీ కాదు అసలు అలాంటి వాడికి ఇనిషియేషన్ రావడం. బహుశా అది అపారమైన కరుణ ఒకటి అయి ఉండొచ్చు. వీడికి విడిచిపెడితే ఎక్కడ వీడు నరకలోకాలకు వెళ్ళిపోతాడో, ఎక్కడ వీడు పాపపు కృత్యాలకే లోబడిపోతాడో, ఈ రకంగా ఇంకా అధమంగా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అందుకోసమని వీడిని కాపాడేద్దాం అనే బహుశా గురు మహారాజు మరియు వైష్ణవులు పన్నాగం పన్ని మరి నాలాంటి వాడిని లాగినట్టున్నారు. నాలాగా నేను ఒక్కడనే కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు, అనంత కోటి మంది ఉన్నారు. నాలాంటి వారందరినీ కూడా లాగి ఒక నాలిలో పురుగులాగా ఉండే వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చి మొదటి మీద తిలకం దిద్ది ఈరోజు ప్రసాదం తినేలాగా జపం చేసేలాగా మార్చారు అని అంటే దానికి పరమ వైష్ణవులు మరియు గురు మహారాజ్ మాత్రమే కారణం. కాబట్టి అటువంటి గురు మహారాజ్ పాద పద్మములకి 100,000,000 సార్లు చేసినా కూడా అది కూడా తక్కువే. మాటి మాటికి నా ఈ శరీరంలో శక్తి ఉండేంత దాకా, శరీరంలోని ఆఖరి రక్తపు చుక్క ఉండేంత దాకా కూడా ఈ గురు మహారాజ్ పాదాల మీద మాటికి బారంబార్ అతని పాదాలకు నేను ప్రణవిల్లుతున్నాను. నా మనసులో ఒక కోరిక, గురు మహారాజ్ పాదాలను కడిగి ఒక ప్లేట్లోని ఆ నీళ్ళని తీసుకొని తాగాలి అని. సో అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. సో ఈ రకంగా అంత గొప్పవారు జయపతాక మహారాజ్. ఎంత చెప్పినా అది ఈ చిన్న నోటితోని అధముణ్ణి భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ అయిన ఆ గురు మహారాజ్ జయపతాక మహారాజ్ గురించి నేను చెప్పడం అనేది నా వల్ల మెటీరియల్లీ అసంభవం. కాకపోతే ఇది ఒక చిన్న రాక్షస ప్రయత్నం గురు మహారాజ్ గురించి కొంతమందికైనా తెలిసేలాగా చేయడానికి. మీ అందరికీ తెలిసే ఉంటుంది బహుశా, ఇదైతే కొత్త విషయం ఏం కాదు. బట్ చాలా మందికి తెలుసున్నా సరే కూడా మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఒక రిఫ్రెషర్ కోర్స్ లాగా అనుకోండి. సో జయపతాక్ మహారాజు ఏంటి అని అంటే, ఓకే ఎనీవే ఇది ప్రార్థన, ఇది మీ అందరికీ తెలుసుండాలి. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్ ఇతి నామిని నమో ఆచార్య పాదాయ నితాయ కృపప్రదాయనే గౌర కథా దామదాయ నగర గ్రామచారిణి. అంటే గౌర కథని శ్రీల ప్రభుపాదుల వారు దేశ విదేశానికి అన్నిటికీ కూడా, సో పాశ్చాత్య దేశకారిని శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలన్నిటికీ కూడా తీసుకెళ్లారు. కానీ పాశ్చాత్య దేశాలకి తీసుకెళ్ళినంత మాత్రాన సరిపోదు, ప్రతి ఒక్క నగరంలోని గ్రామాల్లోని తీసుకెళ్ళాలి. అది ఎవరు తీసుకున్నారు ఆ రెస్పాన్సిబిలిటీ అంటే జయపతాక్ మహారాజ్. సో నగర గ్రామాచారిని, నగరానికి గ్రామానికి ప్రతి సందుకి ప్రతి ఇంటికి, ఈరోజు మీరు దేశమే కాదు ప్రపంచం నలుదిక్కుల్లోకి వెళ్ళిపోండి, ఈవెన్ పాకిస్తాన్ అటువంటి దేశాలకైనా వెళ్ళిపోండి, అక్కడ కూడా మీకు భగవద్గీత అంటే ఏంటి తెలుసుంటుంది. భగవద్గీత అని అడిగారంటే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ తీసుకొని వస్తారు. అది జయపతాక మహారాజు చేసిన ఘన కార్యం. అది మానవ మాత్రులు చేయగలిచేది కాదు. అదంతా ఏ రకంగా చేయగలిచారు అని అంటే, జయపతాక మహారాజుకి కేవలం ఒకే ఒక్క ఆశ్రయం, అది నిత్యానంద మహాప్రభు యొక్క పాద పద్మములను పట్టుకొని ఉండడం. అతని యొక్క సామర్థ్యత, ఈ గొప్పతనం దేంతోని అని అంటే, అతను నిత్యానంద మహాప్రభువుకి ఆశ్రయపడిపోయి ఉంటారు. ఏది జరిగినా సరే కూడా నిత్యానంద మహాప్రభు పాదాల మీదనే అతను అర్పించేస్తుంటారు. అందుకోసమని నితాయ కృప ప్రదాయినే. సో స్పెసిఫిక్ గా గురు మహారాజ్కి నితాయ కృప ప్రదాయినే అనేసి చెప్పకూడదు. సో జయపతాక్ మహారాజ్ పుట్టినప్పుడు అతని పేరు జాన్ గార్డన్. సో జాన్ గార్డన్ ఎడ్మాన్ అనేసి అని అతని పేరు. ఏప్రిల్ 9th, 1949 లో పుట్టారు. సో యూజువల్లీ అక్కడ మన హిందూ క్యాలెండర్ దీని ప్రకారంగా చూడరు, బట్ అది చెక్ చేస్తే శ్రీరామనవమి తర్వాత వచ్చిన ఏకాదశి అది. సో అక్కడ ఆ టైంలోని మిల్వాకీ అనేసి యుఎస్ఏలోని, సో విస్కన్సన్ జిల్లాలోని, సో
సో అక్కడ పుట్టారు జయప్రతాక్ మహారాజుల వారు. అతను పుట్టినప్పుడు అతని పేరు జాన్ గార్డన్ ఎర్డ్మాన్ అనేసి అని. సో జాన్ హ్యూబర్ట్ ఇంకా లొరైన్ ఎర్డ్మన్ అనేసి అని వారి తల్లిదండ్రులు వారికి జన్మించారు. ఎస్ ప్రభు. సో జయప్రతాక్ మహారాజ్ పుట్టినప్పుడు దాని తర్వాత 11 ఏళ్ళు వచ్చినప్పుడు సో వాళ్ళ తాతగారు అతనికి ఇది చేశారు, సజెషన్ ఇచ్చారన్నమాట. సో ఒక స్కిన్ డిసీజ్ ఉన్నింది. ఆ స్కిన్ డిసీజ్ భగవంతుడి నామాన్ని కేవలం జపించిన దాని వల్ల తగ్గిపోతుంది అని చెప్పారు. చాలా సంపన్నమైన కుటుంబం, కానీ భగవంతుని పట్ల అత్యంత ప్రేమ కూడా ఉన్నది. సో భగవంతుడి నామంతోని ఆ స్కిన్ డిసీజ్ ని 11 ఏళ్ల వయసుకే తగ్గించుకున్నారు. ఎస్ 14 ఏళ్ల వయసులోని అతను టాప్ క్లాస్ లోని, అండ్ అతను మామూలుగా ఇవాళ కాలంలోని ఏంటి అని అంటే బయట వాళ్ళని చూడండి, ఇస్కాన్ వాళ్ళని కాదు, వాళ్ళకి చదువుల్లో లేదు అని అంటే వాళ్ళు వారే బాబాజీలు అన్నట్టుగా ఆ రకంగా తీసేసుకుంటారు. కానీ ఇస్కాన్ లో మీరు చూసినట్లయితే ఇంచుమించు అందరూ కూడా మేధావర్గానికి చెందిన వారే. నామనిష్ట ప్రభు, ఐఐటి, ఆ రకంగా ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారే. అదే రకంగా జయప్రతాక్ మహారాజు కూడా 14 ఏళ్ల వయసుకి చాలా గొప్ప చదువులంతా చదువుకున్నారు. సెయింట్ జాన్స్ అకాడమీ అనేసని అక్కడ పాస్ అయ్యారు. సో వాళ్ళేంటి అని అంటే ఇతనికి వచ్చిన మార్కులకి అత్యధికంగా ప్రభావితులయ్యి జయప్రతాక్ మహారాజు వారికి స్కాలర్షిప్ లోని ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, ఆహారం, వారికి వసతి మరియు వారికి ఏదైనా ఖర్చుల కోసం ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో అదేదైనా సరే కూడా వారికి ఖర్చులు ఉన్నాయి అని అంటే వాటన్నిటికీ కూడా మేము కలిగిస్తాము స్కాలర్షిప్ అనేది అన్నారు. అది కూడా ఒక దగ్గర కాదు, మేజర్ యూనివర్సిటీస్ అమెరికాలోని ఏదున్నా సరే కూడా అన్నిట్లోని ఇస్తామని చెప్పారు. సో అంత మేధావిగా ఉండేవారు, అంత బాగా చదువుకునేవారు. సో అతను బ్రౌన్ యూనివర్సిటీ అనే ఆ యూనివర్సిటీలోని అతను తీసుకున్నారు. సో అతను భారతదేశానికి విడిచిపెట్టే ముందు, సో ఇది భారతదేశానికి విడిచిపెట్టక ముందు జరిగింది, ఏ ఘటం వల్ల అతను భక్తిలోకి వచ్చారు అనే దాని గురించి. సో ఒకసారి అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, ఫౌండర్ ఆచార్య హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ఇస్కాన్ కి, అతను భగవద్గీత అవంతా కూడా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూను ఒక పార్క్ లోని కీర్తనతో పాటు. సో అక్కడ ఒక భక్తుడు వచ్చారు జయప్రతాక్ మహారాజుల వారి దగ్గరికి. వచ్చి బ్యాక్ టు గాడ్ హెడ్ అనే ఒక మ్యాగజైన్ చూపించి ఇప్పటికీ అది పబ్లిష్ అవుతూ ఉంటుంది, ఒక చిన్న మ్యాగజైన్. సో ఆ బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ తీసుకొని వచ్చారు. అతను తిలకం ధరించి ఉన్న భక్తుడు, శిఖా వేసుకోను, ఒక అద్భుతమైన చిరునవ్వు ఉన్నింది భక్తుడికి. అతన్ని చూడగానే అది జయప్రతాక్ మహారాజ్ దగ్గరికి వచ్చారు, బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అనేది జస్ట్ ఇస్తూ ఉన్నాను. సో అది ఆ పుస్తకాన్ని మరియు ఆ భక్తుడిని చూడగానే అదేదో ఒకలాంటి తెలియని ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది ఏం ఎక్స్పీరియన్స్ వర్ణించలేమన్నట్టుగా చెప్పారు జయప్రతాక్ మహారాజ్. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమైపోయింది అని అంటే అతనికి భయమో తెలియదు, లేక ఒక కొత్త ఫీలింగ్ లాంటిది, కొత్త అనుభూతి. అతన్ని చూడగానే, ఆ భక్తుడిని చూడగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు, చాలా చాలా దూరం దాకా నిర్విరామంగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత బాగా అలిసిపోయినా ఒక దగ్గర ఆగారు. ఏం జరిగింది ఇక్కడ, అతను ఏంటి, ఆ తిలకం ఏంటి, నేను ఎక్కడో చూశాను ఆ తిలకాన్ని, నా జీవితంలోని ఏదో ఒక సంఘటన జరిగింది ఈ తిలకంతోని సంబంధించింది అని అతనికి గుర్తొచ్చి అతను మళ్ళీ అదంతా ఏంటి అని అంటే భగవంతుని లీల. అది ఆ ఒక్క మొమెంట్ ఏంటి అని అంటే భగవంతుడు అతనికి గుర్తొచ్చేలాగా చేశారు తన పాస్ట్ ని. సో మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు జయప్రతాక్ మహారాజుల వారు. అక్కడికి వచ్చి అక్కడికి చూసేసరికి అప్పుడు అక్కడ భక్తులు లేరు. సో పార్క్ కి మళ్ళీ వెళ్ళారు, కాకపోతే అక్కడ చూసేసరికి భక్తులు ఎవ్వరూ లేరు. సో అప్పటి నుంచి అతను వెతకడం స్టార్ట్ చేశారు. అప్పటి కాలంలోనే ఏంటి అని అంటే ఇస్కాన్ అనేది అంతగా ఎవరికి తెలియదు కూడా. సో కొద్దిగా ఏదో తెలుస్తూ ఉన్నింది. సో ఇస్కాన్ వారు అనేసి పేరు తెలియదు, కాకపోతే ఒకటి తెలుసు, తిలకం ధరించి ఉంటారు అని.
పుస్తక వితరణ చేస్తున్నారు. ఏదో పుస్తకం తెలియదు. సో జయపతాక మహారాజుల వారు వెతుక్కుంటూ చాలా కాలం గడిచిపోయింది. అతను కొనసాగిస్తూనే ఉన్నారు వెతకడం మాత్రం. ఒకసారి రథయాత్ర అనేది జరిగింది శాన్ ఫ్రాన్సిస్కోలోని. అక్కడికి అతను చూశారన్నమాట. అప్పుడు అతనికి మళ్ళీ తెలిసింది, ఓకే ఇక్కడ వీళ్ళు అనేసి అక్కడికి మళ్ళీ చేరారు. సో అక్కడ రథయాత్రకి అతను వెళ్ళారన్నమాట. వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన భక్తుడు, అతను కూడా ఒక గురువు, జయానంద ప్రభు అనేసి అతన్ని కలిశారు. సో జయానంద ప్రభుని కలవగానే అప్పుడు అతనికి తెలిసింది అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అనేది. సో దాని తర్వాత ఆ రకంగా జయానంద ప్రభువే శ్రీల ప్రభుపాదుల వారిని కలిసేలాగా చేశారు. అండ్ శ్రీల ప్రభుపాదుల వారు ఎంత కరుణామయులంటే జయపతాక మహారాజ్ రాగానే ప్రసాదం తీసుకోమన్నారు. సో జస్ట్ ఏదో ఒక మామూలు భక్తుడికి లేకపోయినా మనం వెళ్తే మనకు వడ్డిస్తారు. ఈ రకంగా కాకుండా ప్రభుపాదుల వారు పర్సనల్ కేర్ తీసుకునేవారు. ఇంకొద్దిగా ప్రసాదం తీసుకో, ఇంకొద్దిగా తీసుకో అని. సో ఈ రకంగా అంత ప్రేమపూర్వకంగా ఇన్వైట్ చేసేసరికి జయపతాక మహారాజుల వారిని ఈవెన్ మధ్యాహ్నం భోజనాని కోసం ప్రసాదం కూడా వారితో పాటు స్వీకరించమని చెప్పని పిలిచారు. సో ఈ రకంగా పిలిచేసరికి కొత్త గురువు దొరికినట్టుగా అతను భావించారు జయపతాక మహారాజుల వారు. సో ఈ రకంగా ఇతను శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడికి కదిలినా సరే కూడా వాటన్నిటికీ కూడా జయపతాక మహారాజుల వారు వెళ్ళేవారు. సరే ఇది జరిగిన తర్వాత మరి సహజంగానే ఇంటి నుంచి ప్రతిక్రియ ప్రతికూలంగా వస్తుంది. వారి తండ్రి గారు కూడా చాలా క్రోధితులయ్యారు. ఏం చేస్తున్నావు నువ్వు జాన్ గార్డన్, అసలు తొందరగా వచ్చాయి, నువ్వు వచ్చేవా సరే సరే, లేదనంటే నేను నీకు అమెరికన్ ఆర్మీకి నేను నీ పేరు ఇచ్చేస్తాను. అక్కడ నువ్వు వియత్నాం వార్లోనే నువ్వు శరీరాన్ని త్యాగం చేయాల్సింది ఉంటుంది. అప్పటి కాలంలో అమెరికాకి వియత్నాంకి యుద్ధం జరుగుతూ ఉండేది. నేను అమెరికన్ ఆర్మీలో నీ పేరు నమోదు చేస్తున్నాను, వియత్నాం వార్లోనే నువ్వు శరీర త్యాగం చేయాల్సింది ఉంటుంది, ఆలోచించుకోవని అన్నారు. సో మరి జయపతాక మహారాజుల వారికి ఆలోచిస్తున్నారు, దిగ్భ్రాంతిలో పడిపోయారు. కాకపోతే వారి అమ్మకి ఏం చెప్పాలో తెలియలేదు. ఒక్కసారి మాత్రం వారి అమ్మగారు వచ్చారు. ఒకసారి కాదు, తర్వాత కూడా వచ్చేవారు కొన్నిసార్లు. సో ప్రభుపాదుల వారిని ఇతను అడిగారు జయపతాక మహారాజుల వారు, ఏం చేయమంటారు, మా నాన్నగారు ఇలా అంటున్నారు, మరి ఆర్మీలో నేను జాయిన్ అవ్వాలంట. అంటే ప్రభుపాదుల వారు చెప్పారు, నువ్వు ఆల్రెడీ ఆర్మీలో ఉన్నావు నాయనా, నీకు అది తెలియటం లేదు, ఇది కృష్ణుడి యొక్క ఆర్మీ. కృష్ణుడి యొక్క ఆర్మీ పేరేంటి? నారాయణీయ సేన. సో నువ్వు కూడా నారాయణీయ సేనలోనే ఒక భాగంవి. కానీ అప్పటి కాలం నారాయణీయ సేన ఏమంటే యుద్ధంలోని పార్టిసిపేట్ చేసేవారు కనిపించే శత్రువులతోని. ఇప్పుడు ఈ నారాయణీయ సేన ఏదైతే ప్రభుపాదుల వారు లీడ్ చేస్తున్నారో ఆ నారాయణీయ సేన కనిపించని శత్రువుతోని యుద్ధం చేస్తోంది. దేంతోని? మనసుతోని, మిథ్యాహంకారంతో. వాటిని పటాపంచలు చేసి వాటిని నాశనం చేసి మళ్ళీ ఇంకొక పని కూడా ఉన్నది, ధర్మ సంస్థాపనం. అంటే భక్తిని మళ్ళీ నెలకొల్పాలి భక్తులతో, ఆ పని చేయాలి. కాబట్టి యుద్ధంలోని నువ్వు చేసేది ఏంటి అని అంటే కేవలం ఆ బ్రిటిష్ ఆర్మీ లేకపోతే అమెరికన్ ఆర్మీతో పాటు నువ్వు చేసే యుద్ధంలోని కేవలం ఒకే పని ఉంటుంది. ఏంటి అని అంటే శత్రు సంహారం. వారు నిజంగానే శత్రువా కాదా నీకు తెలియదు, నీ గవర్నమెంట్ కి శత్రువు, కాబట్టి వారితో యుద్ధం చేయాలి. కానీ ధర్మ సంస్థాపన పని నీది కాదు, అది అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటారు ధర్మ సంస్థాపన పని. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి రెండు పనులు ఉన్నాయి. కృష్ణుడు శత్రువులు అంటే మనందరికీ శత్రువులు. మన శత్రువులు ఎవరు? మన మనస్సు, మన ఇంద్రియాలు, మన మిథ్యా అహంకారం. వాటిని నాశనం చేయాలి, అదొక పని అయితే. మళ్ళీ దాని తర్వాత ధర్మ సంస్థాపన అనేది, భగవంతుని పట్ల ప్రేమ అనేది, ఇది రెండవ పని. ఈ రకంగా చూడాలి అని అంటే నువ్వు భగవంతుని కోసం చేసే యుద్ధం అనేది ఇంకా గొప్ప ధర్మ యుద్ధం అవుతుంది ఇది. సో భగవంతుడు ఆనాడు పాల్గొన్నారు మహాభారత యుద్ధంలోని ఒక రథ సారథిలాగా. కాబట్టి దుర్యోధనులు ఇది ధృతరాష్ట్ర వారు అడిగారు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాస్యవ కురువత సంజయ అని. అది ధర్మక్షేత్రం, అది కురుక్షేత్రం. కానీ నువ్వు ఇప్పుడు యుద్ధం చేయబోయేది వియత్నాంలోని.
వియత్నాం అనేది ధర్మక్షేత్రం కాదు, కురుక్షేత్రము కాదు. అది ధర్మయుద్ధమా అంటే అది మనకు తెలియదు. ఎవరు వారి స్వలాభాల కోసం యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ ఇది మాత్రం ధర్మయుద్ధము. దీంట్లో నువ్వు వీరగతి పొందేవు అని అంటే డైరెక్ట్ గా మనకి స్వర్గం కూడా కాదు, గోలోకమే దొరుకుతుంది. కాబట్టి నీ ఇష్టం నాయనా, నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు అమెరికన్ ఆర్మీలో ఉంటావా లేకపోతే కృష్ణుడు ఆర్మీలో ఉంటావా అని. చాలు, అంత మాత్రం చాలు. 2 నెలలకి జయపతాక్ మహారాజ్, హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజ్ డిసైడ్ చేసుకున్నారు, ఒక నిర్ధారణకు వచ్చేసారు, అతను ఇస్కాన్ లోనే కంటిన్యూ అవుతారు అని. సో మొట్టమొదటిగా కలిసింది జయానంద ప్రభుని. అతనే జయపతాక్ మహారాజుల వారికి షేవింగ్ కూడా చేశారు, తల శిఖా పెట్టారు. సో ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం అనిపించింది. ఎవరైనా 2 నెలల్లోనే జాయిన్ అయిన 2 నెలల్లోనే అసలు తలని షేవింగ్ చేసుకొని ఒక శిఖా పెట్టుకొని ఆ రకంగా ఎవరూ చేయలేదు, ఇప్పటికీ ఎవరు చేయలేదు. నాకు 20 సంవత్సరాలు పట్టింది జస్ట్ ఒక డివోటీగా అవుదాము అని అనుకునేదాన్ని. కానీ జయపతాక్ మహారాజుల వారికి మాత్రం జస్ట్ 2 నెలల్లోని షేవింగ్ చేసేసుకొని శిఖా పెట్టేసుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. సో 1968లోని గార్డన్ జాన్ అంటే జయపతాక్ మహారాజుల వారు ఫస్ట్ ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు మాంట్రియాల్, కెనడాలోని. సో అతని పేరు అక్కడ జయపతాక దాస బ్రహ్మచారి అని పెట్టారు. సో ఈ రకంగా మళ్ళీ 2వ ఇనిషియేషన్ న్యూయార్క్ లో ఇచ్చారు. సో 1968లోని గార్డన్ జాన్ ఎడ్మన్ అతను శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా మాంట్రియాల్, కెనడాలోని జయపతాక దాస అనే పేరిచ్చారు. జయపతాక అనగా విజయపు పతాకం. సో ఆ పతాకము నిజంగానే అతనికి పేరుకి తగినట్టుగా అతను చైతన్య మహాప్రభు యొక్క ఆ లక్ష్యాన్ని నగరానికి, గ్రామానికి కూడా అతను తీసుకెళ్తూను. సో రాధాష్టమి 1970లోని రాధాష్టమి అనే ఆ పర్వదినం రోజు కాల్కటాలోని శ్రీల ప్రభుపాదుల వారు యజ్ఞం అనేది ఆర్గనైజ్ చేయించి అతనికి సన్యాసి ఇనిషియేషన్ కూడా ఇచ్చారు. సో జయపతాక మహారాజుల వారు 12వ సన్యాసి. సో అక్కడ అతని పేరు ఏం పెట్టారు అని అంటే త్రిదండి భిక్షు జయపతాక స్వామి అనేసి అప్పుడు పెట్టారనమాట. సో నెక్స్ట్ రోజు ఇది జయపతాక మహారాజుల వారికి సన్యాసి ఇనిషియేషన్ ఇచ్చినప్పటిది ఫోటో. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒకసారి ఎప్పుడైతే జయపతాక మహారాజుల వారు శ్రీ ప్రభుపాదుల వారిని కలిసేదానికి వెళ్ళారో, సో ప్రతి ఒక్క గురువు కూడా తన శిష్యుడికి ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తారు. జయపతాక మహారాజుల వారికి అదే రకంగా ప్రభుపాదుల వారి దగ్గర నుంచి ఇనిషియేషన్ వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అదే రకంగా ప్రభుపాదుల వారికి తన గురువు దగ్గర నుంచి కూడా ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. పాశ్చాత్య దేశాల్లోని మీరు ఇనిషియేషన్స్ అవంతా కూడా ఈ నామాన్ని, హరినామాన్ని ప్రచారం చేయాలి అన్నట్టుగా ప్రభుపాదుల వారికి వచ్చింది. అదే రకంగా జయపతాక మహారాజుల వారికి కూడా వచ్చింది. జయపతాక మహారాజుల వారికి ఏం చెప్పారనంటే, ఇప్పుడు నేను భగవంతుని యొక్క ఈ సామ్రాజ్యాన్ని నేను నీకు ఇస్తున్నాను, దాన్ని నువ్వు పెంపొందించాలి అని అన్నారు. అది జయపతాక మహారాజు వారికి ఒక రకంగా అది చాలా సీరియస్ స్టేట్మెంట్ అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం అది కొద్దిగా హ్యూమరస్ లాగా కూడా అనిపించింది. ఏంటి జయపతాక నేను ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చాను, నాకు అప్పుడే ఇచ్చేయడం ఏంటి, నేను అతని ముందు నేను ఎవరిని, అసలు ఇలా ప్రభుపాదుల వారి ముందు నేనేంటి, నాకు ఇవ్వడం ఏంటి అని కొద్దిగా నవ్వు కూడా వచ్చింది అతనికి. నేను దానికి సమర్థున్నా, నాకు ఇస్తున్నారా, ఇంత గొప్ప మహానుభావులు ఇలా ప్రభుపాదుల వారు నాకు ఇవ్వడం ఏంటి అన్నట్టుగా. బట్ అట్ ది సేమ్ టైం నాకు ఒకవేళ నిజంగానే ఇస్తున్నారు అని అంటే ఇది మాత్రం నేను ఆషామాషిగా తీసుకునే వ్యవహారం అయితే కాదు, దీన్ని చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలి అని అనుకున్నారు. సో అతను శ్రీల ప్రభుపాదుల వారి మాటకి అనుసారంగా మాయాపూర్ లోనే అతను ఉన్నారు. చాలా చాలా అంటే పవిత్రతతోని, పద్ధతితోని అతను అక్కడ జీవనం గడుపుతూ ఉన్నాడు. కాకపోతే అక్కడ చాలా చాలా డేంజర్స్ ఉన్నింది. చాలా మంది లోకలైట్స్ కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నింది. మీరు ఇస్కాన్ ఎలా కట్టేస్తారు అది ఇది అని, పాశ్చాత్యుల్ని ఇక్కడికి అప్పీల్ చేసేది ఏంటి అన్నట్టుగా. సో అంతేకాకుండా భూమి మీద పడుకునే వాళ్ళు, నేల మీద, అక్కడంతా గడ్డి ఉండేది. ఎందుకనంటే ఇస్కాన్ అక్కడ ఏం డెవలప్ ఏం కాలేదు అప్పటికి. సో వారంతటికి వారే ఇప్పుడు ధనం అనేది చాలా తక్కువ,
ఆ వచ్చిన కొద్దిపాటు ధనంలోని వారు ఆహారం అంతా కొనుక్కొని తినాలి అని అంటే చాలా కష్టమయ్యేది. కాబట్టి వారికి పొలం ఉండేది. ఆ పొలంలోని అతనే పండించుకొని అదే తినేవారు. కాబట్టి ఏంటి అని అంటే ఏదైతే కూరగాయలు ఉంటాయో అదే కూరగాయల్ని నెలల తరబడి తినాలి. మనకి ఒక రోజు తిన్న కూర ఇంకో రోజు తిన్నామంటే మొహం వచ్చేస్తుంది. కానీ వారికి నెలల తరబడి ఒకే కూర తినాల్సి వచ్చేది. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి రూమ్ లోని పెద్ద నాగుపాము కూడా వచ్చింది. అప్పుడు ప్రభుపాదుల వారు పిలిచింది స్పెసిఫిక్ గా జపతాక్ మహారాజుల వారినే పిలిచారు. సో పిలిచి ఇదిగో పాము వచ్చింది ఇక్కడ అని అనగానే జపతాక్ మహారాజుల వారు వెంటనే వచ్చారు. ఆ పాముని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేది ఏంటంటే మిగతా జీవులను మాత్రం మనం హాని చేయకూడదు కానీ సర్పము అనే దాన్ని మాత్రం మనం సంహరించవచ్చు అని అన్నారు. సో ఆ సర్పాన్ని జయపతాక మహారాజు వారు శ్రీల ప్రభుపాదుల వారి ఆజ్ఞ మేరకు సంహరించేశారు. హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ. దాని తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి కోసమని అక్కడ ఒక వేర్ హౌస్ అతి త్వరగా కట్టించడం అనేది జరిగింది. ఎందుకనంటే శ్రీల ప్రభుపాదుల వారి ఈ రకంగా గడ్డి ఉండే దీంట్లోని ఉండడానికి లేదు అనేసని అక్కడ వెంటనే శ్రీల ప్రభుపాదుల వారి కోసమని మన మెయిన్ గేట్ దగ్గరే ఎక్కడైతే భజన కుటీర్ అనేది మీరు చూసుంటారు, సో అక్కడే కట్టించడం అనేది జరిగింది. సో జయపతాక మహారాజు వారు చెప్తూ ప్రభుపాదుల వారు అప్పుడప్పుడు పిలిచి కొన్ని ప్రశ్నలు అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవారు. సో ఒకసారి ఒకానొకప్పుడు అడిగారంట, ఓ జయపతాక మహారాజా ఇక్కడ రండి, మీరు గురువు కోసం ఏం చేయగలరు అంటే, గురు మహారాజ్ చెప్పండి ఏం చేయాలి అంటే, ఒక పని చేయి, భగవంతుడు చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం అని. సో యశ్యత్ ప్రసాద భగవత్ ప్రసాద యశ్యత్ ప్రసాద నగతి కుతోపి ధ్యాయం స్తువంతస్య సంధ్యాం వందే గురు శ్రీచరణారవిందం. సో గురువుని భగవంతుని లాగానే ట్రీట్ చేయాలి. కాబట్టి గురువుకి ప్రతిరోజు ఒక పుష్పాన్ని తీసుకోరా, ఒక రోజా పువ్వుని తీసుకోరా ప్రతిరోజు అన్నారు. సో ఈ రకంగా చేస్తే నీకు జీవితం కాలం అనేది అవధి అనేది పెరుగుతుంది అని అన్నారు. సో ఇది గురు మహారాజ్ ఇచ్చిన రెండో ఇన్స్ట్రక్షన్. సరే గురు మహారాజ్ చెప్పారు కాబట్టి నేను అదే చేస్తానన్నారు. అతను బయటకు వెళ్ళేదాని కోసం మరి టెంపుల్ ప్రెసిడెంట్ యొక్క అనుమతి తీసుకోవాలి. వెళ్ళి అడిగారంట నేను వెళ్తాను అని అంటే, అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ అడిగారంట, మాయలో ఉన్నావో ఏంటి, ఇచ్చా నీకు అలాంటివంతా చేయకూడదు, నువ్వు మందిరం నుంచి బయటికి వెళ్ళి అది దేనికోసం ఒక పువ్వు తెచ్చేదానిక, అవంతా చేయకూడదు, మాయలో వెళ్ళిపోతున్నావా ఏంటి అని. సో అతను అన్నారంట, ప్రభుజీ మీరు నాకు ఏమైనా చెప్పండి నేను చేస్తాను, కానీ ఇది నాకు స్పెసిఫిక్ గా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, నాకు ఏది చెప్తే నేను ఆ రకంగా చేస్తాను, వారు నాకు ఏది చెప్పినా నీళ్ళలో దూకేమంటే దూకేస్తాను, సో అగ్గి లోపల వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, నాకు చెప్పింది అతను కేవలం ఒక పువ్వు తెమ్మని చెప్పారు, ఖచ్చితంగా నేను తెచ్చేదానికి వెళ్ళాలి, కాబట్టి వెళ్తున్నాను, వెళ్ళాలి కాదు వెళ్తున్నాను, నేను వెళ్ళి పువ్వుని తెస్తాను, మీరు నాకు ఇంకేదైనా చెప్పండి ఇన్స్ట్రక్షన్, అది కూడా చేస్తానన్నారు. సో ఒకనొకప్పుడు శ్రీల ప్రభుపాదుల వారితో పాటు మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు ఒక చర్చ్ దగ్గర జయపతాక మహారాజుల వారు ఆగారు. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆపి చెప్పారంట, సో ఒకప్పుడు మందిరాలంతా ఎలా ఉంటాయి, ఇప్పుడు కూడా అంతే, బయట ఉండే మందిరాలన్నీ చూడండి, మందిరానికి వస్తారు, అందరూ పూజలు పునస్కారాలు చేసుకుంటారు, చేసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చుంటారు, అయిపోతుంది, భగవంతుడికి ఏదో చిన్నవి కొద్దిగా చక్కెర, కొద్దిగా బెల్లం, ఒక అరటి పండు, అంతే. భగవంతుడికి నైవేద్యం అంటే అంతే కదా, ఇంకేం పెడతారు, భగవంతుడికి మనం తినేవేవి నైవేద్యం పెట్టరు పాతకాలంలోని, ఈవెన్ ఇప్పుడు కూడా బయట గుడుల్లోని భగవంతుడికి ఏదో కొద్దిగా పటిక బెల్లం అలాంటివి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతారు, మళ్ళీ తాళాలు వేసేస్తారు, చిన్నది ఉంటుంది మందిరం, దానికి తాళం వేసేస్తారు, వెళ్ళిపోతారు. భగవంతుడికి వేసే ఆభరణాలు కూడా ఫేక్ ఆభరణాలు, నిజమైనవి కాదు. హుండీ అప్పటికప్పుడు ఖాళీ అయిపోతుంది, హుండీలో వేసేవాళ్ళు లేరు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా డిసైడ్ అయిపోయి ఉంటుంది ఏ గుడిలో ఎంత వేయాలని. తిరుమల కొండకు వెళ్ళాలి అని అంటే 100 రూపాయలు 500 రూపాయలు వేయాలి. అదే ఇంటి పక్కనుండే గుడికి వెళ్ళాలి అని అంటే రామనవమి, జన్మాష్టమి అలాంటప్పుడు అని అంటే ఒక 10 నుంచి 50 రూపాయలు ఆ రకంగా. కానీ అకేషన్ లేదు, జస్ట్ ఊరికనే వెళ్ళాలి దర్శనానికి అని అంటే మాక్సిమం 10 రూపాయలు. సో ఇది ఒక స్టాండర్డ్ మెనూ లాగా అందరూ ఫిక్స్ చేసేసుకొని ఉంటారు. కానీ అప్పటి కాలంలో చర్చెస్ అలా కాదు, చర్చిల్లోని అక్కడ క్రిస్టియన్ భక్తులు అందరూ కూడా వచ్చి అందులోనే నివసించేవారు కూడా. అక్కడ డిస్కోర్సెస్ అంటే ప్రవచనాలు కూడా జరుగుతూ ఉండేవి, కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు. సో ఫ్యూచర్ లోని ఇస్కాన్ అనేది కూడా ఈ రకంగానే అవుతుంది, భక్తులు అనేవారు మందిరంలోనే ఉంటారు. సో ఈ రకంగా
ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి, ఫెస్టివల్స్ అనేవి జరుగుతాయి అని. సో 1970లోని ఈ రకంగా ఎన్నో టెంపుల్స్ ఉండేది కాదు. సో ఆ రకంగా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయించాలి, మనం మందిరానికి జాయిన్ అవ్వాలి, మందిరంలో భక్తుడుగా ఉండాలి అని అన్నారు. సో ఇది ఫ్యూచర్ యొక్క టెంపుల్స్ యొక్క మోడల్ అని అన్నారంట. సో చాలా మంది భక్తగణాలందరూ కూడా వచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్పని. ఇప్పుడు అదంతా సత్యం అవుతుంది. So now I'm coordinating congregational programs and that instruction has a lot of importance to me. Congregational program అనేది అది జయపతాక మహారాజుల వారికి ఇచ్చారు ఇనిషియేషన్ దొర్ని. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, చాలా మందిని బయట వారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి అని. సో అది జయపతాక మహారాజుల వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఐ డోంట్ నో వాట్ టు థింక్ ఆఫ్ ఇట్. ఇట్ వాజ్ అ ప్రెడిక్షన్. అది బహుశా శిల ప్రభుపాదుల వారు నా జాతకం ముందే చెప్పినట్టున్నారు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే, ఏదైతే శిల ప్రభుపాదుల వారు చెప్పారో అని అంటున్నారు. సో ఇన్స్ట్రక్షన్, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ శిల ప్రభుపాదుల వారు ఏమి ఇచ్చారు జయపతాక మహారాజుల వారికి అంటే మాయాపూర్ ధామాన్ని డెవలప్ చేయాలి అని. అండ్ టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానటోరియం, ప్రపంచంలోని అతి పెద్ద మందిరం ఇప్పుడు రాబోతోంది మాయాపూర్లోని. దాన్ని పూర్తయ్యే బాధ్యత జయపతాక మహారాజుల వారి మీదే ఇచ్చారు. అండ్ నవద్వీప మండల పరిక్రమ కోసం ఎవరైతే భక్తులు వస్తారో అది కూడా జయపతాక మహారాజుల యొక్క ఇది ఇనిషియేటివ్. అండ్ అంతేకాదు గౌరమండల భూమిని కూడా డెవలప్ చేసే బాధ్యత జయపతాక మహారాజుల వారికి ఇచ్చారు. అండ్ జయపతాక మహారాజుల వారికి ఇనిషియేషన్ 50,000 మంది భక్తులు జయపతాక మహారాజుల వారు తీసుకురావాలి అని అన్నారు. కేవలం ఆ ఒకే ఒక్క కారణం వల్ల జయపతాక మహారాజుల వారికి ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు, అయినా కూడా ముందుకు సాగుతున్నారు. టు సీ శ్రీల ప్రభుపాదస్ బుక్స్ ఆర్ రెడ్ అండ్ టు డిస్ట్రిబ్యూట్ 10,000 బిగ్ బుక్స్, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం లాంటివి నెలకి 10,000 పుస్తకాలు, చిన్న పుస్తకాలు 1,00,000 పుస్తకాలు వితరణ చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఇది శిరసా వహిస్తూ శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీల జయపతాక మహారాజుల వారు చేస్తున్నారు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారుకి జయపతాక మహారాజు వారు లెటర్ రాశారు. దానికి జవాబుగా శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాశారంటే, యు ఆస్క్డ్ మీ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ శ్రీల స్పిరిచువల్ మాస్టర్ రిమైన్స్ ఇన్ ది మెటీరియల్ యూనివర్స్ అంటిల్ ఆల్ హిస్ డిసైపుల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ది స్పిరిచువల్ స్కై. గురువు అనేవారు మళ్ళీ భూమిలోని జన్మ తీసుకోవాలా, తన భక్తుడు మళ్ళీ గోలోకానికి, ఆఖరి భక్తుడు కూడా గోలోకానికి వెళ్ళేంత దాకా గురువు జన్మ తీసుకోవాలంటే ఎస్, నువ్వు చెప్పింది సత్యమే. ప్రతి ఒక్క డివోటీ కూడా భగవంతునికి ప్రీతి పాత్రుడు. కాబట్టి గురువు మహారాజ్ ఎలా వదిలేయగలరు? కాబట్టి గురువు వారి యొక్క రెస్పాన్సిబిలిటీ అది, ప్రతి ఒక్క భక్తుడిని మళ్ళీ తీసుకెళ్లేదని. కాబట్టి స్టూడెంట్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి పాపాలు గురు మహారాజ్ యొక్క పాదాల దగ్గర చెయ్యరాదు అని. ఈ రకంగా చేసే అంత దాకా మళ్ళీ గురు మహారాజ్ జన్మ తీసుకోవాల్సిందే అని చెప్పని అన్నారంట. సో కాబట్టి గురు మహారాజ్ ఏదైతే ఇస్తారో తన చేతుల మీదుగా అది ప్రసాదం లాగా భక్తుడు దాన్ని స్వీకరించవలసిందే. సో ఈ రకంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా జయపతాక మహారాజుల వారు ప్రతిరోజు చపాతీలు అతనే వండేవారు. భక్తులకు అతనే కూడా చేతులకి భక్తి దీనిగా అతను చపాతీలు ప్రసాదంగా అతను ఇచ్చేవారు. సో శ్రీల ప్రభుపాదుల వారికి ఆరోగ్యం ఎంతగా క్షీణించిందని అంటే, ఇప్పుడు కాదు, శ్రీల ప్రభుపాదుల వారు ఉంటున్నప్పుడే జయపతాక మహారాజుల వారికి ఎంత ఆరోగ్యం క్షీణించిందని అంటే, ఆఖరికి శ్రీల ప్రభుపాదుల వారే పర్సనల్ గా రాశారు లెటర్ జయపతాక మహారాజుల వారికి. రిగార్డింగ్ ది నారాయణ కవచ మంత్ర, ది హరే కృష్ణ మంత్ర ఈజ్ ఎవ్రీథింగ్. సో నారాయణ కవచం చదవచ్చా అని అడిగావు కదా, దానికి నేను చెప్తున్నాను, హరే కృష్ణ మహామంత్రమే సర్వస్వము. కాకపోతే నాకు అనిపిస్తోంది, బట్ ఐ థింక్ దట్ యు ఆర్ వర్కింగ్ టూ హార్డ్. ఓ జయపతాక మహారాజ్, మీరు అతిగా కష్టపడిపోతున్నారు, అవసరం కంటే మించి కష్టపడుతున్నారు. యువర్ ఇల్నెస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ టూ హార్డ్ వర్క్. మీ అనారోగ్యానికి కారణం నాకు తెలిసి మీరు అతిగా శ్రమిస్తున్నారు. మీరు అంత శ్రమించవలసిన అవసరం లేదు. నా ఆజ్ఞను మీరు పాటించండి. కానీ ఎలాగానంటే, అది కూడా శ్రీల ప్రభుపాదుల వారే చెప్పేస్తున్నారు, రిమైన్ ఇన్ మాయాపూర్లోనే ఉండండి. టేక్ రెస్ట్ యాజ్ మచ్ యాజ్ నెసెసరీ. అవసరం ఉన్నంత దాకా మీరు రెస్ట్ని తీసుకోండి.
అండ్ వర్క్ త్రూ యువర్ అసిస్టెంట్స్. మీరు అంత శ్రమ పడద్దు, మీ దగ్గర ఉండే ఇతర భక్త గణులతోని మీరు పనులు వారికి ఇవ్వండి, వారితోని చేయించండి, మీరంతా శ్రమ పడద్దు. అండ్ చాంట్ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, అంతేగాని అతిగా శ్రమించద్దండి అని శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడే పర్సనల్ గా చెప్పారు. హోప్ దిస్ విల్ మీట్ యూ ఇన్ గుడ్ హెల్త్. సో ఈ రకంగా మీ ఆరోగ్యం మళ్ళీ కుదుట పడుతుంది అని నేను భావిస్తున్నాను అని శ్రీల ప్రభుపాదుల వారు 1976లోనే అడిగారు. సో కాకపోతే జయపతాక మహారాజుల వారి కోరిక ఏంటంటే, ది మోర్ వి డిజైర్ కృష్ణ, మనం ఎంత కృష్ణుడిని ఎక్కువ కోరుకుంటామో ది మోర్ వి బికమ్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ డిజైర్, మనకి భౌతిక కాంక్షల నుంచి మనం అంతలాన బయటకు వస్తాము అని అంటున్నారు. అతని అనారోగ్యం ఎంతో క్షీణిస్తున్న అతని ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. అయినప్పటికీ కూడా హాస్పిటల్ బెడ్ లోని కూడా పక్కన ఎవరో పేషెంట్ నొప్పితోని ఆర్తనాదాలు తీస్తూ ఉంటే భక్తులను పిలిపించి ఐసీయూలో ఉండేటప్పుడు భక్తులు ఎప్పుడైతే కలిసేదానికి వస్తారో కొద్దిసేపు ఇస్తారు. ఆ కొద్దిసేపట్లో కూడా వీరికి ఇనిషియేషన్ ఇచ్చేస్తాను నేను, వారి రాత్రి అంతా చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్ను, వారి శరీరం త్యాగం చేసే సమయం దగ్గరికి వచ్చింది, నేను ఇనిషియేషన్ ఇచ్చేస్తాను, ఒక మాల తీసుకోరండి అని అనేవారు. ఎవరైనా నర్సు కానీ డాక్టర్ కానీ కొద్దిపాటు సేవ చేశారంటే గురు మహారాజ్కి వారికి హరినామం కనీసం వారిని జపం చేయమని చెప్పాలి అనేసి వారికి ఒక మాల ముఖ్యంగా ఫ్రీగా ఇచ్చేసేవారు. గురువు దగ్గర నుంచి మాల అందుకోవడం అని అంటే ఇనిషియేషన్ కంటే తక్కువ అయితే కాదు. సో ఈ రకంగా చుట్టుపక్కల ఉండే వారందరూ కూడా తరించిపోతుంది. ఇతను చేసే జపంకి పక్కన ఎవరైతే శరీరం త్యాగం చేస్తున్నారో వారికి కూడా భగవద్ధామానికి చేరుకునే అవకాశం వచ్చింది. ఈ రకంగా జయపతాక మహారాజుల వారి యొక్క స్లోగన్ ఏంటంటే, నెవర్ గివ్ అప్, ఎప్పటికీ నువ్వు ఓటమి ఒప్పుకోవద్దు, భగవన్ నామ జపం చేస్తూనే ఉండు అని. ఈ రకంగా వీళ్ళ జయపతాక మహారాజ్ కి జై. ప్రభుజీ ఒకసారి ఆ వీడియో ఒకటి ప్లే చేస్తారా? సో నేను ఇక్కడతోని ఈ వీడియో అయిపోయినాక నేను విరామం తీసుకుంటాను. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. వీడియో చూడండి అందరూ. ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. సౌండ్ హరే కృష్ణ సౌండ్ షేర్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుపాద. అప్లై చేయండి ప్రభుజీ. যাহারো প্রসাদে পুষ্ট হইল শীর্ণ ভক্তি লতিকা, জনমে জনমে মোর গুরুদেব রহে যেন শ্রীল জয় পতাকা। যাহার প্রসাদে পুষ্ট হইল শীর্ণ ভক্তি লতিকা, জনমে জনমে মোর গুরুদেব রহে যেন শ্রীল জয় পতাকা। শ্রীল প্রভুপাদ তব প্রারধান, তুমি তার কৃপা বর্তিকা। হৃদয় আকাশে প্রেমের বাতাসে সদা রহ
পুষ্ট হইল শীর্ণ ভাতি লতিকা জনমে জনমে মোর গুরুদেব রহে যেন শিলা জয় পতাকা ধ্বনি দরিদ্রে ভেদ ভাবনায় উদার চির অবতার শিবের মত পান করেছ জীবের পাতক গড়ল ভার গৌরাঙ্গ বলিয়া দুবাহু তুলিয়া হুঙ্কার দিলে তুমি তব হুঙ্কারে ভব ভয় যায় তোমার চরণে নমি যাহার প্রসাদে পুষ্ট হইল শীর্ণ ভাতি লতিকা জনমে জনমে মোর গুরুদেব রহে যেন শিলা জয় পতাকা ভয়ালে জগৎ দুঃখ ক্লেশে ভরা নাই সুখ বহে মৃত্যুর ধারা অমৃতের খোঁজ এনে দিলে নাথ তোমার পাবন নির্দেশিকা ভূভারতে যত পাপী তাপী ছিল তব কৃপাতে উদ্ধারিল চকিত অধম পার্থ মাগে তোমার চরণ রেণুকা হৃদয় আকাশে প্রেমের বাতাসে সদারহ শ্রীল জয় পতাকা প্রসাদে পুষ্ট হইল শীর্ণ ভাতি লতিকা জনমে জনমে মোর গুরুদেব রহে যেন শিলা জয় পতাকা Hare Krishna Krishna
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। प्रभुपदा 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 श्रीला प्रभुपदा जय प्रभुपदा 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 श्रीला प्रभुपदा। जय गुरुदेवा 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 जय गुरुदेवा जय गुरुदेवा 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 जय गुरुदेवा। हरि बोल हरि बोल हरि बोल गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। हरि बोल 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 निताय गौर हरि बोल। हरे कृष्णा, जय श्री प्रभुपाद। बहुत दिनों से इच्छा था का स्वामी गुरु महाराज, जगत गुरु श्रील प्रभुपाद, इस्कॉन प्रतिष्ठाता आचार्य का जो शिष्य मंडली है उनमें से अन्यतम श्रील जयपताका का स्वामी गुरु महाराज को लेकर एक गाना लिखूं। तो आज से 2 साल पहले भक्ति वेदांत नेशनल स्कूल के कृपा से उन्होंने मेरे को प्रपोज किया एक गाना लिखने के लिए। तो मैंने ये गाना भगवान श्री कृष्ण और प्रभुपाद की कृपा से लिख लिया। तो इच्छा था कि इस गाना को कंपोज्ड हो, और बांग्लादेश से बहुत सारे डिवोटीज हमें मैसेज कर रहा था कि इस गाना को ऑडियो विजुअल बनाया जाए, लेकिन मेरे को सोर्स नहीं मिल रहा था कि कैसे ये गाना बनाऊँ और गुरु महाराज के चरणों में निवेदन करूँ। तब जाके मेरे को दिमाग में आ रहा था कि इस बंगाल का जो बहुत सारे सेलिब्रिटीज़ है उन लोगों को देखकर मैं ये गाना करवाऊँ, लेकिन वो लोग डिवोटीज नहीं थे। तो इसलिए मैं थोड़ा टेंशन में था कि इस गाना को गुरु महाराज श्रील जयपताका स्वामी गुरु महाराज बहुत दिनों के बाद उनका जो तबीयत का हालत थोड़ा इम्प्रूव किया अभी, और बहुत दिनों के बाद वो इस्कॉन मायापुर में आ गए अपना धाम में। तो गुरु महाराज के चरणों में मैं कैसे निवेदन करूँ ये गाना। व्यासा पूजा है अब आज का दिन, तो टाइम बहुत कम था, वक्त बहुत कम था। तब जाके मेरा बहुत अच्छा दोस्त मेरे को कृपा मिला प्रभु जी से, माधोबास का रॉक स्टार है ये हमारा नवकिशोर प्रभु का हेल्प मिला। उनको भी गाना बहुत पसंद आया और उन्होंने कहा हाँ गुरु महाराज के सेवा में अगर हम लग सकूँ तो ये भी बहुत सौभाग्य की बात है। और नंदरानी माता जी उन्होंने भी बहुत हेल्प किया, और इसका माधोबाज का जो सारे टीम वो बहुत हेल्पफुल है, बहुत हेल्प किया हम लोगों को ये गाना गुरु महाराज के चरणों में निवेदन करने के लिए। तो इस गाना का जो सुर ये इंदुलेखा प्रभा ने दिए थी, और मैं बहुत आभारी हूँ। गुरु महाराज के चरणों में मेरा प्रणाम है। गुरु महाराज अगर ये गाना आपको पसंद आया तो ये मेरा बहुत सौभाग्य की बात है, आप आशीर्वाद कीजिए हम लोगों को। और सारे डिवोटीज से मैं आशीर्वाद मांग रहा हूँ कि हम लोगों को गुरु महाराज के चरणों में मति आ जाए